అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నిజ జీవితం అంటే 2:30 గంటల సినిమా కాదు. అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కొని ఎలాగోలాగా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుళ్ళు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపము లేదు. ఆ అమ్మాయి, నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను ఎవరూ ఎత్తుకొని పోలేదు, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడగాలని అనుకున్నా. కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు కనుక 1 గంట సేపు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పు ఇచ్చారు. జడ్జి గారి ఆశ ఏంటంటే, ఒకవేళ ఆ తల్లి కూతురు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకు మనసు ఉంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుళ్ళు ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్ జరగలేదు. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక అమ్మాయి ఇష్టం అండి, తను సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఒక్క మాట, వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి, ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం అని తల్లి చెప్పింది. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగగా అతను ఒక మూలన కూర్చొని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతడిని ఒకరు ఆసరాగా పట్టుకొని ఉన్నారు. అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన భర్త వేచి చూస్తున్న కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మను ఉద్దేశించి, ఇప్పుడు ఎలా వెళ్తారు అని అడిగితే, బస్టాండ్లో 4 దగ్గర అడుక్కొని మా ఊరు వెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లల్లో పనిచేసుకొని మా బతుకులు ఇచ్చేస్తాం అని అంటుంటే అక్కడి అందరి కళ్ళల్లో కన్నీళ్లు. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి గారు ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు. సినిమాలో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అనే పశ్చాత్తాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి, అంతే. మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలి కొదిలేసి తమ దారిన తాము వెళ్ళిపోతారు. ఇది నేటి జనరేషన్ హృదయం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.